నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, అలాగే వెజిటబుల్ థెరపిస్ట్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మితలి. సార్ మీరు ఒక వెజిటబుల్ థెరపిస్ట్. అందరికీ తెలిసినటువంటి విషయాలే. వెజిటబుల్స్ ద్వారా ఆరోగ్యాన్ని ఎలా సముపార్జించుకోవచ్చు అనేది చాలా వివరంగా కొన్ని సంవత్సరాల బట్టి చెప్తూనే ఉన్నారు. అయితే రీసెంట్ గా హీరోయిన్ సమంత గారు చేసినటువంటి ఒక పోస్ట్, పెట్టినటువంటి ఒక పోస్ట్ డెఫినెట్ గా వైరల్ గా మారుతుంది. డాక్టర్స్ రియాక్ట్ అవ్వడం చేత ఇంకాస్త దీనికి ఇంకా వైరల్ గా అవ్వడానికి దోహదపడుతుందని చెప్పుకోవచ్చు. అదేంటంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడండి. డెఫినెట్ గా ఆవిడ మయోసైటిస్ తో బాధపడుతున్నారు. హైడ్రోజన్ పెరాక్సైడ్ అందరూ వాడండి, చాలా చాలా బాగా పనిచేస్తోంది. అదే నెబులైజర్ ద్వారా వాడండి అంటూ ఆవిడ ఒక పోస్ట్ పెట్టారు. అయితే నిష్ణాతులైనటువంటి డాక్టర్స్ మాత్రం అట్లా ఎవ్రీబాడీ ఈజ్ యూనిక్, అలా ఎలా పడితే అలా వాడడానికి వీలు లేదు, అది వాడితే రకరకాల ప్రమాదాలు ఉంటాయి అంటూ కూడా పెద్ద పెద్ద డాక్టర్స్ కూడా స్పందిస్తూ ఉన్నారు. యాజ్ అ వెజిటబుల్ ప్రాక్టీషనర్, యాజ్ అ థెరపిస్ట్ మీరు ఎలాగా దీన్ని చూస్తారు సార్? అంటేనమ్మా, ఇప్పుడు నేను ఆల్టర్నేటివ్ థెరపీ, ఆల్టర్నేటివ్ వైద్య విధానం అంటే అందుబాటులో ఉన్నటువంటి మూలికలు లేకపోతే ఆహార పదార్థాల ద్వారా మనల్ని మనం ఎలా రక్షించుకోవడం అనే దాంట్లో ఈ కూరగాయలకు సంబంధించి దీని మీదే చాలా విపరీతమైనటువంటి ఇది జరుగుతోంది. పచ్చి కూరగాయలు వాడేస్తే కిడ్నీలు పోతాయి, ఇవి పోతాయి, ఇవి పోతాయి, చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. డాక్టర్సా? ఎవరు మాట్లాడుతున్నారు. సాధారణంగా ఇప్పుడు మాట్లాడితే వాళ్ళకి ఒక వాల్యూ ఉండాలి, లేకపోతే ఒక అథెంటికేషన్ ఉండాలి. ఇప్పుడు నేను మాట్లాడితే ఏమిటి, దానికి నో ఇది కదా, అథెంటికేషన్ లేదు కదా. డాక్టర్స్ ఎవరు అనలేదు. డోంట్ బి డిప్లొమాటిక్ గా చెప్పలేదు. డాక్టర్లు ఎవరు కూడా నాతో అలా మాట్లాడలేదు. డాక్టర్లు చాలా మంది నాతో పాటు అనుసంధానమై నడుస్తున్నారు. వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందిస్తారు. ఎందుకంటే డాక్టర్కి తెలుసు అమ్మా న్యూట్రిషన్ వాల్యూస్. డాక్టర్లు కానీ కొంతమంది మాట్లాడుతూ ఉండొచ్చు వాటి గురించి. చాలా మంది ఫోన్లు చేసి చెప్పారు, ఏమంటే ఇప్పుడు అది మీ ఇంట్లో ఉండే ఆహారం, మన రైతుల ద్వారా పండించే ఆహారం, దాన్ని మీరు తీసుకోవడంతో దాని ఉపయోగం ఏంటి అనేది మీకే తెలుస్తుంది. అది హామ్ కాదు 100%. ఇప్పుడు మనం దొండకాయ లివర్కి పనిచేస్తుందని చెప్పాం. దొండకాయ వాడడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్లు ఏమి ఉండవు. పెస్టిసైడ్స్ గురించి మాట్లాడతారు. లేకపోతే దొండకాయలో ఉండేటువంటి ఆ సెల్ఫ్ ఇమ్యూనిటీ, తనని తాను కాపాడుకునేది, అది మన శరీరం మీద కూడా దాడి చేస్తుంది అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అంటే తనను తాను రక్షించుకోవడానికి సెల్ఫ్, దొండకాయకు ఉండేటువంటి సహజ రక్షణ వ్యవస్థ మన మీద హామ్ చేస్తుంది అనేది వాదన అయి ఉండొచ్చు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది మీరు గ్రైండ్ చేయడం ద్వారా, దంచడం ద్వారా కొంత శక్తిని కోల్పోతూ ఉంటుంది. దాంట్లో అది పోద్ది. మనం ఉప్పు నీళ్ళతో కడగడం అంటే పెస్టిసైడ్స్ వాడడం ద్వారా ఇలా చెప్పి వాడుతున్నాం. ఈ 2-3 ఏళ్లలో విపరీతంగా కాయగూరలతోటి స్వస్థత చెందిన వాళ్ళు మౌత్ పబ్లిసిటీ ద్వారా ఒకళ్ళు అందించుకుంటున్నారు. దీనికి ఎలాంటి శాస్త్రీయత అంటే ల్యాబ్ టెస్టులు కానీ లేకపోతే కెమికల్ అనాలిసిస్, ధృవీకరణ పత్రాలు, మెడికల్ ఏమీ అవసరం లేదు. అవగాహన ఉంటే సరిపోతుంది. అది వంటింట్లో ఉన్నటువంటి అమ్మలకి చాలా అద్భుతంగా తెలిసినటువంటి అవగాహన, వాళ్ళకి తెలిసినట్టు ఇంకెవరికి తెలియదు. ఇది పక్కన పెట్టేస్తే మనకు సమంత గురించి మాట్లాడుకుంటే, ఆవిడ అది ఒక మెడికల్ సంబంధించినటువంటి ప్రోడక్ట్, హైడ్రోజన్ పెరాక్సైడ్. ఎప్పుడైనా మీరు దాన్ని వాడడం జరిగిందా? ఏదైనా ఊన్స్ ఏమైనా ఉంటే వాటి మీద వేసి క్లీన్ చేయడం అనేది జనరల్ గా చూస్తూ ఉంటాం. జనరల్ గా హైడ్రోజన్ పెరాక్సైడ్ అన్నప్పుడు గాయాలైనప్పుడు అందులో ఇసుక మట్టి లాంటిది ఏమైనా ఉండిపోతుంది. ఇది వేస్తే అది పొంగుద్ది, ఉబ్బి అది బయటకు వచ్చేస్తుంది. కైండ్ ఆఫ్ బ్లీచ్. అది క్లెన్జర్. అలాగే చిన్నప్పుడు చెవిలో ఏదన్నా స్ట్రాంగ్ పదార్థం గట్టిగా ఇరుక్కుపోతే దీన్ని వేయడం ద్వారా కూడా దాన్ని తీసేవారు బయటకు. నురగ రూపంలో బయటకు వస్తుంది కదా, ఎక్కువ పీరు గులువై బాగా పట్టేసి గట్టిగా అయిపోయి ఉంటే అలాంటి వాటికి వాడేవారు. అంటే అది క్లెన్జర్ అనేది అర్థమైపోతుంది. బ్లీచ్ అటు మనం బ్లీచ్ని ఎలాగైతే శుభ్రంగా వాడేదానికి వాడుతున్నాము చూస్తున్నాము, ఇది కూడా అంతే కదా. అది హెల్త్ని ప్రొటెక్ట్ చేయటానికి ఎలా ఉపయోగిస్తుంది అంటే, నేను కూరగాయల గురించే మాట్లాడుతాను. మెడికల్ గురించి మాట్లాడినప్పుడు అనాలిసిస్లో నేను అట్లా నాకు తెలీదు అంటాను. మెడికల్ పరిభాషలో మెడికల్ టెర్మినాలజీ నాకు తెలియదమ్మా, ఇది కాయగూరలు, దాని తత్వం గురించి మాట్లాడతాను.
ఇప్పుడు నేను దాంట్లో మెడికల్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడేస్తూ ఉంటే 100% ఇప్పుడు ఉన్న 5 సంవత్సరాలు మీకు ఎంబీబీఎస్ కంప్లీట్ అవ్వడానికి, అందులో స్పెషలైజేషన్ ఇంకా ఎక్కువ 8 సంవత్సరాలు చదివే వాళ్ళు ఎంబీబీఎస్ కి 5 సంవత్సరాలు తర్వాత ఒక్కొక్క స్పెషలైజేషన్ ఒక్కొక్క దాన్ని వాళ్ళు చదివి 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 ఎంతో నాలెడ్జ్ ఉంటుంది. ముందు ఫస్ట్ బాడీ ఎనాటమీ తెలియాలి. ఏదో ఒక ప్రొడక్ట్, ఒక హైడ్రోజన్ పెరాక్సైడ్ లేకపోతే సోడియం బైకార్బోనేట్, ఇవి సింపుల్ గా కనిపిస్తుంటాయి. ఇప్పుడు సోడియం బైకార్బోనేట్ అనేది మనకి డయాలసిస్ లో వాడతారు కిడ్నీలకి. అందుకని అందరూ మీరు దీన్ని వాడేయండి కిడ్నీలు శుభ్రపడిపోతాయి, లేకపోతే హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడేయండి ఊపిరితిత్తులు శుభ్రపడిపోవటం ఒక్కటే కాదు కదా. ఇప్పుడు ఆవిడకున్న కండిషన్ ఆస్తమాలో సంథింగ్ ఏదో చిన్నదై ఉండొచ్చు, వేరే వాళ్ళకి అది క్యాన్సర్ అయి ఉండొచ్చు, లేకపోతే లంగ్ డ్యామేజ్ అయి ఉండొచ్చు. అలాంటి వాళ్ళు తీసుకుంటే ఇబ్బంది పడిపోతారు కదా. మెడికల్కి వెళ్ళినంత వరకు మనం నాలెడ్జ్ లేకుండా, దాని మీద తర్ఫీదు లేకుండా మనం మాట్లాడడం అనేది 100% పొరపాటు. ఇప్పుడు ఆవిడకి ఎవరో చెప్పారు, ఆవిడకు ఉన్న సిమ్టమ్ తక్కువ అయి ఉండొచ్చు. ఆయన ఎవరో నేను కూడా చూశాను, డిఆర్డిఏలో ఒక సైంటిస్ట్ ఎవరు పెద్ద ఆయనే స్పందించారు. అంటే సమంత గారికి రిఫర్ చేసింది ఒక సైంటిస్ట్. ఓకే, ఇది దీనికి రియాక్ట్ అయింది ఒక లివర్ డాక్టర్ అయిన కేరళకు సంబంధించి ఒక డాక్టర్. అయితే ఈ అంశంలో ఒక పాయింట్ ఏంటి అంటే, ఇట్లాంటివి మీరు వెనక్కి తీసుకోకపోతే గనక మేము కేసు పెట్టే పరిస్థితి ఉంటుంది అంటే జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధమైన సమంత గారు వ్యాఖ్యానించడాన్ని ఎలా చూడొచ్చు అనుకోవచ్చు? అంటే ప్రస్తుతానికి ఆవిడ టైం బాగాలేదేమో అమ్మా, ఆవిడ టైం బాగాలేదు. ఇప్పుడు ఆవిడ అంటే ఎప్పుడు కూడా శరీరానికి రోగం వచ్చింది అంటే మనసు చెడిపోయిందని అర్థం. మనసు బాగాలేదు, మానసిక స్థితి బాగాలేదు అన్నప్పుడు ఇక పరిపరి విధాల మనం ప్రవర్తించేస్తూ ఉంటాం. ఎందుకంటే లోపల ఉన్నటువంటి ఆ ఇగో ఏదైతే ఉందో అది ఒప్పుకోదు. దాన్ని ఒప్పుకోకపోతే మనం ఎదుర్కోవాల్సినటువంటి పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. ఇది మెడికల్ అమ్మా, అది మెడికల్ వాళ్ళు దానికంటూ ఒక సంస్థ ఉంది, దాని మీద రీసెర్చ్ చేస్తున్నారు, దాని గురించి మనం మాట్లాడుకో. ఆవిడ ఏమన్నా ఇప్పుడు మీరు పసుపు వేసుకుని ఆవిరి పట్టండి, తులసి దళాలు వేసుకుని ఆవిరి పట్టండి, లేదా వేపాకులు వేసుకుని ఆవిరి పట్టండి, ఎంతవరకు? కొంతవరకు ఫస్ట్ ఎయిడ్ అంతే తప్ప మీకు లివర్ క్యాన్సర్ ఉంది కాబట్టి, లంగ్ క్యాన్సర్ ఉంది కాబట్టి యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ పసుపులో ఉన్నాయి కాబట్టి రెగ్యులర్ గా మీరు పసుపు ఆవిరి పట్టండి, పసుపుని తీసుకోండి అని చెప్పడం అది తప్పదు. అంటే డాక్టర్ల పర్యవేక్షణలో మనకి సెల్ఫ్ ఇమ్యూనిటీని డెవలప్ చేసుకోవడానికి ఆల్టర్నేటివ్గా ఆహార పదార్థాలు ఉన్నాయి, ఔషధాలు చాలా ఉన్నాయి. వీటిలో మనం సహాయం తీసుకోవడంలో తప్పలేదు, కానీ ఇలాంటి సలహాలు ఇవ్వకూడదు. అంటే మీరున్న స్థానం వేరు, ఆవిడకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు. ఎవరో ఒకళ్ళు అస్వస్థతకు గురైతే ఎవరు రెస్పాన్సిబిలిటీ అనేది డాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ. 100% అది మెడికల్ కాబట్టి. అయితే సమంత గారిని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా లేకపోలేదు. ఏంటి అంటే అటు మెడికల్ మాఫియాని పైకి తీసుకొస్తూ ఇట్లాంటి ఆల్టర్నేటివ్ ఒకవేళ ఎవరైనా చెప్తే ఎవరికి వాళ్ళు ట్రీట్ చేసుకుంటారు, లేదా తగ్గిపోతే ఎవరు డాక్టర్స్ దగ్గరకు వెళ్ళరు అన్న భయంతో ఇట్లా డాక్టర్స్ రియాక్ట్ అవుతున్నారు అని చాలా విపరీత ధోరణిలో ఆవిడ్ని సపోర్ట్ చేయడం అనుకోవచ్చు, డాక్టర్స్ ని వ్యతిరేకించడం అనుకోవచ్చు జరుగుతుంది. దీన్ని ఎలా చూడొచ్చు అనుకోవచ్చు? అంటేనమ్మా అది అదే మనం అక్కడ మెడికల్ టెర్మినాలజీలో హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది కెమికల్ తయారు చేసేది. అక్కడ దాని గురించి మనం మాట్లాడుకోవాలి. ఓకే, అంటే ఇప్పుడు ఒక 10 ఏళ్లుగా ఈ మెడికల్ మాఫియాను లేకపోతే ఆల్టర్నేటివ్ థెరపీస్ మనం చాలా మందిని చూస్తున్నాం. ఆహార పదార్థాలతో ఎలా నయం చేసుకోవడం అనేది విప్లవం మొదలైంది. ఇప్పుడు మనం అంటూ మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుని హాస్పిటల్కి వెళితే అక్కడ జరిగేటువంటి మాఫియా గురించి మాట్లాడేస్తాం. అసలు ఆ ఆరోగ్యం చెడిపోకుండా జాగ్రత్తగా ఉంటే అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదుగా. దాని మీద ఎంతమంది దృష్టి సారిస్తున్నారు? ఎక్సర్సైజ్ చేయటం, మంచి ఫుడ్ తినటం, లేకపోతే టైంకి నిద్రపోవటం, దాంట్లో ఎవరు చేయట్లేదు కదా. అంటే నేను నా పాడైపోయిన వ్యవస్థని బాగు చేసుకోవడానికి అక్కడికి వెళ్ళాను కాబట్టి వాళ్ళకి తెలిసింది చేస్తారు. బట్ అందరినీ ఒక తాటి మీద తీసుకురావడం తప్పు కదా. అందరు డాక్టర్ చాలా మంది ఇప్పుడు మీకు యూట్యూబ్ లో రవి గారు విజయవాడ మంచి సర్వీసెస్ ఆయన ప్రతి దానికి సొల్యూషన్, సర్జరీస్ అవసరమైనట్లు కూడా అవసరం లేకుండా ట్రీట్మెంట్ లో ఆయన ఇలాంటి డాక్టర్లు చాలా మంది ఉన్నారు. రీసెంట్ గా క్యాన్సర్ కి సంబంధించిన నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఓమ్ని హాస్పిటల్స్ లో చేస్తారు. ఆయన కూడా
ఒక అవేర్నెస్ నాలెడ్జ్ తీసుకొస్తున్నారు. దోచేసుకోవాలి క్యాండిడేట్ దొరికితే అని చాలా తక్కువ ఆ రోజులు పోయినాయి. అది తెలియకుండా జరిగింది, వాళ్ళకు కూడా పూర్తిగా తెలియదు. ఆ పుస్తకాల్లో ఏవైతే రాసున్నాయో వాటి గురించి వాళ్ళు మాట్లాడారు తప్ప సొంతంగా ఏదో చేసేద్దాం అని అయితే వాళ్ళు మాట్లాడి ఉండరని నేను అనుకుంటాను. అంటే అందరినీ ఒకే తాటిని చూడక, కమర్షియల్ బాగా పెరిగిపోయింది. పూర్వం ఊరికి ఒక హాస్పిటలే ఉండేది, అంటే పేషెంట్లు అంత తక్కువగా ఉండేవారు. ఇప్పుడు పెరిగిపోయారు. మన ఆహారపు అలవాట్లు పాడు చేసుకుని మనం అక్కడికి వెళ్తున్నప్పుడు తప్పేం లేదు, తప్పు వాళ్ళది కాదు. మనం వెళితే అక్కడ జరుగుతుంది, మనం వెళ్ళకపోతే వెళ్ళకుండా ఉండడానికి మనం జాగ్రత్త ప్రికాషన్ ఇస్ ద బెటర్ దాన్ క్యూర్ కింద మనం చేసుకుంటే అక్కడికి వెళ్ళక్కర్లేదు. వాళ్ళేం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచో వచ్చారా? నా ఇంట్లో నా అన్నయ్యో నా తమ్ముడో మన కుటుంబ సభ్యులేగా మనం తయారు చేసాం డాక్టర్గా. అంటే ఇంటికి ఒక డాక్టర్ ఉంటే మంచిది, ఆరోగ్యంగా ఉంటుంది. కానీ అది మన దౌర్భాగ్య స్థితిలో వాళ్ళు నేర్చుకుంది ఏబిహెచ్ఎంఎస్ బిఏఎంఎస్ అయితే బెటర్, ఆయుర్వేదము హోమియోపతి అయితే మనకి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. ఇది వాళ్ళు నేర్చుకున్నది ఇంగ్లీష్ ఆధునిక వైద్య విధానంలో వాళ్ళ డాక్టర్లు మనమే చేసాం. వాళ్ళని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఇక అంటే సమంత గారు అవేర్నెస్ తీసుకురావడానికి ఆ కెమికల్ కాకుండా, ఆ సింథటిక్ అది ఆ కెమికల్ కాకుండా వేరే ఆల్టర్నేటివ్ చెప్పుంటే 100% ఆవిడకి అందరూ సపోర్ట్ చేసి ఉండేవారు. ఇక్కడ రియాక్ట్ అవ్వడానికి కారణం ఆవిడకి దాని మీద, అంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ మీద పూర్తిగా అవగాహన లేక, ఆవిడకి కూడా తెలియదు, ఎవరో చెప్పడం వల్ల ఆవిడ మాట్లాడారు. ఆవిడ మరి అంటే టైం బ్యాట్స్, మనం గ్రహస్థితి బాగాలేనప్పుడు అపవాదులు కొన్ని ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. అలాంటిది ఏదో జరుగుతూ ఉండాలి. డెఫినెట్గా ఆవిడ దాన్ని వెనక్కి తీసుకుని, అంటే ఆవిడ చెప్పకూడదు కాబట్టి కెమికల్ గురించి ఒక డాక్టర్ సర్టిఫికేషన్, ఆవిడ డాక్టర్ కాదు, డిగ్రీ కంప్లీట్ చేసి ఉండకపోవచ్చు, దాని మీద రీసెర్చ్ అయ్యే ఉండవు కాదు, ఎవరో చెప్పింది, అది ఆవిడ చెప్పడం పొరపాటు 100%. ఆవిడ 10 మందికి మంచి చేయాలనుకున్నారు. ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చి బయటకు వచ్చి చెప్పడం వల్ల కొన్ని లక్షల మంది ఆవిడ ఫాలో అవుతున్నారు కాబట్టి ఆవిడ అది కాకుండా ఆల్టర్నేటివ్, ఇప్పుడు నేను కూడా చెప్తాను, ఆస్తమాకి మీకు లంగ్స్ బాగా ఇబ్బందిగా ఉన్నాయి, ములక్కాడ తీసుకోండి, అద్భుతంగా పనిచేస్తుంది. దీనివల్ల ఎవరికి వచ్చే ఇబ్బంది లేదు. మీకు ఇంకా లంగ్స్ బాగా ఇబ్బందిగా ఉన్నాయి, ఇది లంగ్ పాయింట్, దీని మీద ఇలా ప్రెజర్ చేసుకోవడం ద్వారా ఇమీడియట్ గా విత్ ఇన్ మినిట్స్ లోనే మీ లంగ్స్ యాక్టివ్ అవుతాయి. అంటే అక్యుప్రెజర్ పాయింట్స్ ఆల్టర్నేటివ్. ఇది ఒరిజినల్ గా చెప్పాలంటే ఇది ఆల్టర్నేటివ్ థెరపీ కాదమ్మా, ఇది ఒరిజినల్ థెరపీ. అది ఎమర్జెన్సీ థెరపీ. అలోపతి అనేది ఎమర్జెన్సీ. ఈ ఆయుర్వేదం కానీ హోమియోపతి కానీ లేకపోతే ఇవన్నీ కూడా మన అంటే భారతదేశం పుట్టినటువంటి ఆయుర్వేదం వేద ప్రమాణమైనటువంటి ఔషధాలు, ఆహారపు అలవాట్లు, మన జీవన విధానాన్ని చెప్పినటువంటి శాస్త్రం. అందుకని ఏంటంటే కొంచెం జాగ్రత్తగానే, అంటే నేను కూడా చెప్పేటప్పుడు ఆలోచిస్తాను, మెడికల్ టెర్మినాలజీ వచ్చినప్పుడు నాకు తెలియదు, ఇది మెడికల్ కాదు చెప్పాలి, డాక్టర్ల పర్యవేక్షణ. ఎందుకంటే విక్రమాదిత్య ఒక క్లినిక్ ఓపెన్ చేసి కూర్చుని మీకు 24 hours అవైలబుల్గా ఉండరు. మీకు అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు మనకి 100% వైద్యో నారాయణో హరి, వైద్యులే డాక్టర్. ఆ సిస్టమ్ అనేది ఒక బూన్, ఒక అదృష్టం లాంటిది. డాక్టర్స్ ని తప్పు పట్టడం అనేది డెఫినెట్ గా ఒక్కరోజు బ్రతకగలమా? డాక్టర్ లేకుండా ఊహించగలమా? ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి, ఇమీడియట్ గా రియాక్ట్ అవుతున్నారు. కరోనా టైంలోనే డాక్టర్లు ఎంతో ప్రాణాలకి తెగించి కూడా చేశారు. ఇప్పుడు అప్పటికి ఇంకా ఆ రీసెర్చ్ దాని గురించి పూర్తిగా తెలియదు, అన్వేషణలో ఉన్నాం. ఎక్కడో కొంతమంది ఆయుర్వేదం తెప్పతీగలు ఇలాంటివి చెప్పి కొంతమందిని సేఫ్ చేసి ఉండొచ్చు. కానీ 100% 24 hours అవైలబుల్గా ఆయుర్వేద హాస్పిటల్స్ ఉండవు. నాలాంటి ఆల్టర్నేటివ్ థెరపిస్టులు, వెజిటబుల్ థెరపీ క్లినిక్లు ఉండవు. అక్కడ ప్రాణాపాయ స్థితి వచ్చిందంటే ఆక్సిజన్ పెట్టాలి ప్రాణాన్ని కాపాడాలంటే, లేకపోతే ఐసీయూ, లేకపోతే ఎమర్జెన్సీ ఇంటెన్సివ్ కేర్, ఇవన్నీ అక్కడ అందుబాటులో ఉన్నాయి. వాళ్ళని కాదని వాళ్ళని మనం చందనాడుకుని ఏమీ సాధించేది ఉండదు. రిక్వెస్ట్ చేద్దాం, దోచేయకండి, పిండేయకండి. సార్ ఒక్క పాయింట్ సార్, ఈ దోచేయకండి అనడంలోనో లేకపోతే ఈ మాఫియా అనే పాయింట్ లో వెనకాల రాజకీయ నాయకులు, బిజినెస్ మ్యాన్లు ఉన్నారు. ఎంతమంది డాక్టర్స్ ఉంటారు? పెద్ద పెద్ద 7 star హోటల్ లాగా డాక్టర్స్ కట్టగలరా? దాని వెనకాల రాజకీయ నాయకులు ఉన్నారు, దాని వెనకాల బిజినెస్ మ్యాన్లు ఉన్నారు, పెట్టుబడులు ఉన్నాయి. అది వాళ్ళు చేస్తున్నటువంటిది. డాక్టర్స్ ని ఆపాదించడం ఎంతవరకు సమంజసం? చాలా తప్పు. ఇప్పుడు వాళ్ళు కూడా జీతాలకే పనిచేస్తూ ఉంటారు నాకు తెలిసి, వాళ్ళు కూడా పార్ట్నర్స్ అయి ఉండొచ్చు. అంతేగాని వాళ్ళని మనం చెయ్యాల్సింది ఏంటంటే వాళ్ళని తప్పుపట్టడం కాదు, వాళ్ళ అవసరం లేకుండా జీవించడం ఎలా అని ఆలోచించగలిగితే, బ్రతకటం కోసం తినాలి, తినడం కోసం బ్రతికేస్తున్నాం, కేవలం తినడం కోసమే బ్రతుకుతున్నాం. మనకు వచ్చిన సమస్యని అక్కడికి వెళ్ళి వ్యక్తపరుస్తున్నాం, తప్పేం లేదు. అంటే ఇది కర్మ, ఈ కర్మ చేసాం కాబట్టి ఆ కర్మకి
అక్కడ క్షవరం అవుతుంది. మనం కర్మ చేసాం కాబట్టి అక్కడ క్షవరం అవుతుంది. మనకి ఏదో క్షవరం అయితేనే కానీ ఎవరో తెలియదని సామెత ఉన్నట్టు జాగ్రత్త అవసరము. మరి సమంత గారు వెనక్కి తీసుకుంటారో లేదో వ్యాఖ్యలు వద్దమ్మా. ఎందుకు ఇప్పుడు ఆవిడ ఒక ఆయుర్వేద వైద్య విధానంలోనూ లేకపోతే ఆల్టర్నేటివ్ థెరపీలో వైద్య విధానంలో లేరు ఆవిడ, ఒక నటి. సో జాగ్రత్త మనమే. మనకి ఎందుకు వచ్చింది? ఓకే, ఆవిడ ఒక మంచి విషయం తెలుసుకున్నాను అనుకుని చెప్పాలని ట్రై చేశారు ఆవిడ. అది కాదు, దయచేసి ఇమిటేట్ చేయొద్దు. రైట్ సార్. ఎవరిని కూడా ఎవరిని ఎవరిని వద్దు. తప్ప. థ్యాంక్ యూ సార్. నమస్తే. సీరియస్.